మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కానీ వీడు అజ్ఞానంతో చేసిన పని, ఈ దుర్మార్గుడు చేసిన పని వల్ల మేమింకా దరిద్రంలోకి వెళ్ళిపోతే నా చిన్న కూతురు ఆనంది మా కుటుంబాన్ని తన భుజాల మీద వేసుకొని అక్క పెళ్లి కూడా చేస్తుంది. నిజానికి అమృత పెళ్లి చేయాల్సిన అవసరం ఆనందికేముంది? తన సంపాదన తను తింటూ హాయిగా తన దారి తను చూసుకోవచ్చు కదా. మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం తనకేముంది? అమృత పెళ్లి ఇంత గొప్పగా చేయాల్సిన పని దానికి ఏముంది? ఆనంది లాంటి కూతురు పుట్టడం మా అదృష్టం అని అందరూ అంటుంటారు. అది తప్పు. మా కడుపున పుట్టడం ఆనంది చేసుకున్న దురదృష్టం. నాన్న ఇంకా ఆపుతారా? రేయ్, ఇంకా ఏంట్రా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళెక్కడి నుంచే. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను మహాపాపం చేశాను నాన్న. దానికి మీరు ఎలాంటి శిక్ష అయినా వేయండి నాన్న. నీకు మేము శిక్ష వేయడం కాదురా, నిన్ను కన్నందుకు మాకు మేమే శిక్ష వేసుకోవాలి. నువ్వు వెళ్ళకపోతే ఊరేసుకొని చేస్తాం. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. వదలరా అశోక్. అంత మాట అనకమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. నిన్ను కన్న పాపానికి మాకిదేరా శిక్ష? మిమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలిచే అర్హత, హక్కు నాకు లేవు. కావాలంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను.